నమస్కారం, ఎస్ఎస్ న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. యోగా దినోత్సవంపై విశాఖలో సమీక్షా సమావేశం. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. మద్దిరాల నాయకులు చంద్రదుర్గారావు మనవడి నూతన వస్త్ర బహుకరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. జిడ్డు కాలనీ సమస్యలు పరిష్కరించాలి. శాసనసభ్యులు ప్రత్తిపాటికి వినతిపత్రం అందజేసిన కాలనీవాసులు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శాంతి హోమం. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత, పదవులు లభిస్తాయని అనడానికి వడ్రాణం హరిబాబు నిదర్శనమని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం గుంటూరులో జరిగిన గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా వడ్రాణం హరిబాబు పదవీ ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంబసాని చంద్రశేఖర్తో కలిసి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టకాలంలో హరిబాబు పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టే హరిబాబుకు తగిన గుర్తింపు లభించిందన్నారు. పట్టణ ప్రముఖులు షేక్ మహబూబ్ సుబాని కుమారులు కుద్దూసు మనవళ్లు అకీకా వేడుక పట్టణంలోని జంపని సినీ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిరంజీవులు మహమ్మద్ అష్రఫ్, మహమ్మద్ అసద్లను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో వారి వెంట స్పెట్స్ కరీముల్లా, ఏవిఎం సుబాని, బక్షు మేస్త్రి, అత్తులూరి షరీఫ్ తదితరులు ఉన్నారు. పట్టణంలోని 38వ వార్డు జిడ్డు కాలనీలో నెలకొన్న సమస్యలపై మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు శనివారం వార్డు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం పడుతున్న వర్షాలకు చుట్టుప్రక్కల ఉన్న వ్యవసాయ భూమిలో నుంచి నీరు రోడ్లపైకి ప్రవహిస్తుందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందన్నారు. రానున్న కాలంలో కాలనీ ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మురుగు కాలువల్లో నీరు పారుదల లేక అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. కల్వర్టు, సీసీ రోడ్లు వేయాలని ప్రత్తిపాటిని కోరారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాగానే వేయిస్తానన్నారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రమావత్ సాలిబాయి, గిరిజన సంఘం నాయకులు బి శ్రీను నాయక్, రమావత్ దుర్గానాయక్, వీరితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. పట్టణంలోని ఆర్వీఎస్ హైస్కూల్ ఎదుట ఉన్న హర్నాథ్ బాబా మందిరంలో ఆదివారం ఇటీవల మృతి చెందిన కళా నిలయం వ్యవస్థాపకులు ప్రగడ రాజమోహన్ రావు సంస్మరణ కార్యక్రమం జరిగింది. స్థానిక కళా సంస్థలు, ప్రజానాట్య మండలి, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏవి శివయ్య, గంజిపోలయ్య, మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నాయకులు జమాల్ బాషా, సలీం, పేలూరు రామారావు, పేరుబోయిన వెంకటేశ్వర్లు, డాక్టర్ పివి సుబ్బారావు, డాక్టర్ గట్టు రంగారావు పాల్గొని మాట్లాడారు. రాజమోహన్ వ్యక్తిత్వం గురించి వివరించారు. కళాకారుడిగా పిఆర్ మోహన్తో తమకున్న అనుభవాలు, అనుభూతుల గురించి తోటి కళాకారులు వివరించారు. కళా నిలయం ద్వారా ఎందరో కళాకారులను సృష్టించిన ఘనత పిఆర్ మోహన్దేనని కొనియాడారు. చిలకలూరిపేట ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన ఋషివలుడు ప్రగడ రాజమోహన్ రావు అని సభకు అధ్యక్షత వహించిన ఏవి శివయ్య అన్నారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, వివిధ కళా సంస్థల ప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు. కళా సంస్థలు, కళాకారులు, గాయనీ గాయకులు సమర్పిస్తున్నటువంటి నిండు అలాంటి మనిషి నాటక రంగంలో మా బాధ్యుల్లో వాళ్ళందరితో కలిసి నాటకాలు వేశారు. ఆ నాటకాల పూర్తికి మేము వెళ్ళేవాళ్ళం, నాటకాలు రిహార్సల్కి వెళ్ళేవాళ్ళం. ఇవన్నీ జనరల్గా అందరికీ మీ అందరికీ తెలిసినయే. కానీ 41 సంవత్సరాలు ఈ కళా నిలయాన్ని స్థాపించి రన్ చేశాయంటే ఎలాంటి మనిషి అంటే చెప్పండి, ఎలాంటి
అంటే నా ఉద్దేశం కాదు, మేము చెప్తాం బోర్డు. ఈ కళా నిలయానికి మొట్టమొదట్లో అనేక మంది పెద్దలు కళాకారులు పనిచేశారు. ఆ రోజుల్లో స్కూటీకి పంపించేవాడు. అందులో కొంతమంది కమల్నాథుడు లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రస్బాబు లాంటి వాళ్ళు ఉన్నారు. మీ అందరికి బహుశా తెలుసు, కొంతమందికి తెలియదు. అలా కొంతమంది కళాకారులు అందరూ కలిసి ఆయన ప్రోత్సహిస్తూ ఇప్పటికి జాతీయ స్థాయి వరకు 41 సంవత్సరం నడిపారంటే అది ఆ పట్టుదల, ఆ కళారంగం, ఆ కళా తల్లి కళమ్మ తల్లి మీద ఉన్నటువంటి, ఆ నటరాజు మీద ఉన్నటువంటి ఆ యొక్క రక్తం నాళాల్లో నడుపుతున్నటువంటి ఆ భావన ఉండబట్టే ఆ ప్రగడ రాజమోహన్ రావు గారు కళా నిలయాన్ని ఈ రోజు వరకు అంతా నడపగలిగారు. 40 సంవత్సరాల క్రితం ప్రగడ రాజమోహన్ రావు గారు నన్ను అడిగి నా సహకారం అడిగితే నేను తప్పక చేస్తానని చెప్పాను. మేమిద్దరం కలిసి ఫోన్లో రాజమోహన్ రావు గారికి, కానీ నా సహకారం ఎంత ఉందని నేను చెప్పడానికి గర్వపడుతున్నాను. ఆ రోజుల్లో మొట్టమొదట పోటీ జరిగినప్పుడు కొంతమంది ప్రైజ్లు అంటే ఏవో చిన్న ప్రైజ్ అనుకుని ఉంటారు. గోల్డ్ మెడల్స్ ఇచ్చాడు, గోల్డ్ ఇచ్చాడు. మనకు కొంతమంది వెళ్ళి బస్సు ఎక్కారు, వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నారు, బస్సు ఎక్కుతున్నారు. గోల్డ్ మెడల్స్ అని తెలుసుకున్నాక వెనక్కి వచ్చారు. ఆ గోల్డ్ మెడల్స్ ఎక్కడ ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. అప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు అందులో ఫస్ట్ ఇయర్ నాకు అమ్మాయి పేరు కూడా గుర్తుంది. కూచిపూడిలో ఫస్ట్ టైం వచ్చిన అమ్మాయి. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్న గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సాయంత్రం శాంతి హోమం జరిగింది. ఆలయ అర్చకులు రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం 1,00,000 మల్లెపూల అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. चन्नरिन्द्र बृहस्पतिः चन्नो विष्णुरुक्रमः वरदानि वस्पते परमं वरगं सदा पश्यन्ति सूरयः स्वामिपतेनाहं सुजगं हिरां यत्फलगं सुजिभ्यः సిఆర్ కాలనీలో ఉన్న సిఆర్ కాలనీ పార్కులో ఆదివారం ఆ పార్క్ ఆధ్వర్యంలో కాపు శ్రీవాణి జ్ఞాపకార్థం దాదాపు 10,000 రూపాయల విలువైన రాత పుస్తకాలను ఉచితంగా అందజేశారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన తొలి 10 ర్యాంకుల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించారు. అలాగే ఇంటర్మీడియట్ చదువుతూ గతంలో ఈ అవకాశం పొందిన వారిని కూడా గుర్తించుకొని రాత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు, అర్బన్ సిఐ పి రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గుడిపల్లి సాంబశివరావు, ఆరకట్ల కోటి సుబ్బారావు, క్లబ్ సీనియర్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 575 మార్కులు స్కూల్ ఫస్ట్. అందరూ ప్రభుత్వం అనేక రకాలుగా సహాయం చేస్తుంది. అయినా కానీ ఇంటర్నెట్ తర్వాత ఖర్చులు పెరుగుతాయి. అదేవిధంగా పిల్లలకి చిన్న చిన్న సహాయాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. చదువుకునే పిల్లలకి ఇట్లా ఒక పార్కులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగానే మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కారణం ఏంటంటే
ఇలా గ్యాదర్ అయ్యి అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇతరులకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. మనం కూడా ఎవరికైనా సహాయం చేద్దాం. అఫ్కోర్స్ ఇక్కడే చేయాలనే ఏం లేదు, ఇంకెక్కడైనా సరే ఇంకా పేదవాళ్ళు ఉన్నా, అవసరమైన వాళ్ళు ఉన్నా అక్కడ సహాయం చేయడానికి ఇన్స్పిరేషన్. చాలా చోట్ల వర్క్ చేస్తాను, చాలా క్లాసులు అబ్జర్వ్ చేశాను. ఎన్నో మీటింగ్స్ అటెండ్ అయ్యేటప్పుడు ఇంత చక్కటి వాతావరణం, ఇంత చక్కగా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఎవరికి వారు వాకింగ్ చేసుకోవడమే కాకుండా చక్కటి మెయింటెనెన్స్ చేయటం, అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం, రెగ్యులర్గా జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మేము కూడా భాగస్వామ్యం అవుతాము. రీసెంట్లీ కూడా కోటప్పకొండ వెళ్ళి అక్కడ చక్కగా శుభ్రత కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడే కూడా మామూలుగా ఉంటాం, అక్కడ శుభ్రత కార్యక్రమాలు ఉంటారు. అట్లాగే ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఏదో వచ్చాము వాకింగ్ చేసుకున్నాం వెళ్ళిపోవడం కాకుండా సోషల్ యాక్టివిటీస్లో కూడా చక్కగా పాల్గొనడం అసలు అభినందనీయం. ఈరోజు 10th మంచి మార్కులతో పాస్ అయ్యి ఇంటర్మీడియట్ వెళ్తున్న విద్యార్థులు కూడా ప్రోత్సాహకంగా ఉండే విధంగా విద్యాదానంలో భాగంగా బుక్స్ మరియు పెన్స్ అందిస్తున్నారు. అందుకని అందరినీ కూడా అభినందిస్తున్నాం. అయితే ఇక్కడ పార్కుకు సంబంధించి ఆల్రెడీ సార్ చక్కగా మాట్లాడుతున్నారు కాబట్టి పార్కుకు సంబంధించి ఒక చిన్న ఈ డైరెక్షన్ చిన్న ఇంప్లై చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఉంది, నడిచేటప్పుడు పిల్లలు పెద్దలు ఈవినింగ్ గౌరవంగా అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంత కూరగాయలు కూడా వాకింగ్ పేరుతో వచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి లేడీస్ని ఏదైనా ఇబ్బంది పెట్టే వాతావరణం ఉండేటట్లయితే మాకు ఆల్రెడీ కమిటీ అధ్యక్షులు వారు సభ్యులు అందరూ కూడా ఇంటిమేట్ చేస్తున్నారు. అధ్యక్షులు వారు వచ్చున్నారు, మన సభ్యులు మామూలుగా కూడా నెంబర్ ఆఫ్ టైం చెప్పినప్పుడు వెంటనే మేము రెస్పాండ్ అయ్యి మా సిబ్బందిని కూడా పంపించడం, వాళ్ళని కూడా మధ్యలో పెట్టి తిప్పడం జరుగుతుంది. అటువంటిది ఏదైనా ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీడే కూడా మాకున్న విధి విధానాల్లో భాగంగా ఎవ్రీడే కూడా పంపించడం కొంచెం క్లిష్టతరం. దేశం గర్వించేలా, రాష్ట్ర ప్రతిష్ట ఇనుబడించేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల పేరు ప్రఖ్యాతులు పెంచేలా జూన్ 21న సాగర్ తీరాన జరిగే యోగాంధ్ర కార్యక్రమం చరిత్రలో నిలిచిపోవాలని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. యోగాంధ్ర నిర్వహణ విజయవంతంపై ఆదివారం ఆయన విశాఖపట్నంలోని గురజాడ కళా పరిషత్, స్థానిక VRDMA కార్యాలయంలో కూటమి పార్టీల శ్రేణులు, డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యోగాంధ్ర బహిరంగ సభ నిర్వహణలో భాగంగా విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి కోరారు. ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం మద్దిరాల గ్రామ నాయకులు చంద్ర దుర్గారావు మనవడి నూతన వస్త్ర బహుకరణ వేడుక పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు జరిగింది. ఈ వేడుకకు శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై చిరంజీవి శ్రీహాన్ను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో మర్రి వెంట మాలెంపాటి నరసింహారావు, కిలారి అశోక్ తదితరులు ఉన్నారు. మండల కేంద్రమైన నాదెండ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం సాయంత్రం యోగా దినోత్సవం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగా చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుని యోగా యొక్క ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండి చదివింది బాగా గుర్తుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం ఉదయం పాత్రికేయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ నేతలు మాట్లాడారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలంలోని ఆకివీడు గ్రామంలో ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక ఘటన జరిగిందన్నారు. బీసీ సమాజం వర్గానికి చెందినటువంటి నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన మాధవి అనే యువతిని అదే గ్రామానికి చెందిన అగ్ర కులాలకు చెందినటువంటి శ్రీనివాసరెడ్డి కుల అహంకారంతో మహిళలను దూషించడం జరిగిందన్నారు. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులు మాదాసు పృథ్వీరాజ్ సాయి, నియోజకవర్గ అధ్యక్షుడు తుర్లపాటి వెంకట గణేష్, నాయి బ్రాహ్మణ నంద యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రమొట్ల నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమనగా, ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలంలోని ఆకవీడు అనే గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మాధవి అనే నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాధవిని శ్రీనివాసులు రెడ్డి అనే అగ్రకుల అహంకారి కులం పేరుతో నోటితో చెప్పుకోలేని విధంగా కులం పేరుతో దూషించిన
శ్రీనివాసులు రెడ్డిని చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున మేము తెలియజేస్తా ఉన్నాం. అలానే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉందో అలానే బీసీ రక్షణ చట్టం బీసీ యాక్ట్ కూడా తీసుకొస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇవ్వటం జరిగింది. ఈ సమావేశంలో మేము మాట్లాడదలుచుకుంది ఏందయ్యా అంటే, ఆ రోజు మీరు ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ దయచేసి ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏదైతే ఉందో బీసీ యాక్ట్ కూడా మీరు త్వరగా ఈ యొక్క మాధవి ఇన్సిడెంట్లోనే మీరు బీసీ యాక్ట్ కూడా అమలు చేయాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క బీసీ యాక్ట్ ఇవ్వటం వల్ల 139 కులాలకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పట్టణంలోని గట్టు రంగారావు ఆసుపత్రి మంజు నర్సింగ్ హోంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో ఆదివారం మహిళలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు గట్టు సరోజిని మాట్లాడుతూ ఇది క్లబ్ తరపున 100వ కార్యక్రమం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ మంజుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ గట్టు రంగారావు, తీవ్ర రమాదేవి, సిఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. మహిళలు చాలా మందికి రక్తం తక్కువ ఉంటుంది. కుటుంబం ఆరోగ్యం చూస్తారు కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోరు మహిళలు. అందుకని కేవలం మహిళల గురించే ఇవాళ ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. రక్త పరీక్షలు చేసి వాళ్ళకి రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి మందులు ఇవ్వాలని. ఇది నాది 100వ ప్రోగ్రాం. ఈరోజుతో 100వ ప్రోగ్రాము అందరికీ వస్తుంది. ఈ హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్. దీని యాక్షన్ దాని ఉపయోగం ఏంటంటే అది రక్తంలో ఆక్సిజన్ అన్ని కణజాలాలకి ప్రవహించడం ద్వారా అన్ని కణజాలాలకి సమానంగా అందేటట్టు చేస్తుంది. యూజువల్గా రక్తం ఎంత ఉండాలి, మనం ఆడవాళ్ళకి మగవాళ్ళకి, ఆడవాళ్ళకైతే 12 నుంచి 15 లోపల ఉంటుంది. మ్యాక్సిమం 13 నుంచి 15 ఉండాలి. అదే మగవాళ్ళకైతే 13 నుంచి 17 అలా ఉండాలి. చిన్నపిల్లల్లో ఇంకొంచెం వేరే అవుతుంది. ఈ వయసుని బట్టి వాళ్ళల్లో తేడా వస్తూ ఉంటుంది. సో ఈ రక్తం తగ్గడానికి ఏమేమిటి అసలు మామూలుగా ఎందుకు తగ్గుతుంది రక్తం అనేది? చాలామందికి హిమోగ్లోబిన్ తక్కువ అవటం వల్ల వస్తుంది. అది ఎందుకు తక్కువ అవుతుంది? ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఉత్పత్తి కాకపోయినా ఎర్ర రక్త కణాల వల్ల అవి సరిగ్గా ప్రొడ్యూస్ అయినా అవి తొందరగా పని చేయకపోవటం వల్ల, అట్లాంటి వాటి వల్ల వస్తూ ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే విటమిన్స్ ఇవన్నీ మినరల్స్ మన శరీరానికి కావాల్సినంత శాతంలో అందవు. వాటి వల్ల మనకి తొందరగా ఏమవుతుంది. చిలకలూరుపేట మండలం కావూరులో అప్పాపురం మార్గంలో ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్న కావూరు యూత్ టెన్నిస్ బాల్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. కావూరు యూత్ మరియు ఇళ్లపాడు జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో కావూరు యూత్ జట్టు విజేతగా నిలిచింది. విజేత జట్టు కావూరు ప్రిన్స్ యూత్కు పట్టణానికి చెందిన జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సభ్యులు జరిపోతుల బుల్లిబాబు 20,116 రూపాయలు మొదటి బహుమతిగా అందజేశారు. ఇర్లపాడు టీం ద్వితీయ బహుమతి సాధించగా విఘ్నేశ్వర పాలకేంద్రం వాసు 15,116 రూపాయలు ద్వితీయ బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.